ఏమ్మా ఎందుకు తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ మీరు? అంటే తేనా బర్త్డేకి గిఫ్ట్ కావాలి అని అన్నాడు. అవుట్ చెప్పలే. నీకు బర్త్డే గిఫ్టేనా? మార్చండి రా, రీజన్ మార్చండి రా. ఇదే విషయం మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు చూడరా వాళ్ళ పేరెంట్స్ మీ అమ్మని పిలిపించారు మా షో వాళ్ళు తెలుసా? ఇది ట్విస్ట్ ట్విస్ట్ లాగా దేగే. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఏం మాట్లాడుతుందా అనే నా లోపల గృహాలు వచ్చేస్తుంది. ఆ రోతమ్మ రోత పార్ట్ 2. వెల్కమ్ ఎవ్రీవన్. వచ్చేసాం సరికొత్త రోతతోని పార్ట్ 2. మరేదో కాదు, ఇది కథ కాదు వ్యధ, సారీ జీవితం. అది మనకు వేదా వాళ్ళకి జీవితం. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. సందులో సంధ్య. ఇది కథ కాదు రామయ్య, క్రింజ్. ఫ్రెండ్ అని షెల్టర్ ఇస్తే నాలబర్తోనే కడుపు చేయించుకుంది అని అంటోంది సుజాత. ఇదేంట్రా ఇది? సింపుల్ గా చెప్తుంది ఇంత పెద్ద విషయాన్ని ఇంత చిన్న పొటాటో చెప్పి అంత మ్యాటర్ చేసి ఇలా నోటికి అందిస్తుంది ఈవిడ. ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. హైదరాబాద్కి వర్క్ ఏదైనా చేసుకుందామని వచ్చాము. ఓకే, వచ్చాము, బాగానే ఉన్నాము, అంత జాబ్ చేసుకున్నాము. అయితే ఫస్ట్ తిన పరిచయం నాకు. అంటే పరిచయం ఏంటి? ముగ్గురు అనుకునే వచ్చారు కదా. అంటే తిన లవ్ చేశాడు. స్క్రిప్ట్ సరిగ్గా చదివి ఉండదు. చదువుకోవాలి కదమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను. వెంటనే కరెక్ట్ చేస్తుంది ఆవిడ. వెంటనే లోకి దొరికిపోయి నాకు కాదు నువ్వు చెప్పాల్సింది ఇది అని చెప్పి వెంటనే చెప్పింది. ముగ్గురు వచ్చారు కదమ్మా. Beginners mistake. ఒకే రూమ్ లోనే ఉన్నాం. ముగ్గురు ఒకే రూమ్ లోనా? ఒక రూమ్ లోనే శాండ్విచ్ ఉన్నాము. ఇంకా మేమిద్దరము బాగుండేసరికి ఆమె కొంచెం మాకు ఇరిటేటింగ్ అనిపించి మేమే ఆ అమ్మాయిని వద్దు, హాస్టల్లో ఎక్కడైనా ఉండమని చెప్పి పంపించాము. అంటే ప్రెసెంట్ అక్కడ మేము ఇద్దరికి ఉన్న ఫిజికల్ రిలేషన్ కి అమ్మాయి అడ్డుగా. వీళ్ళకి పొరపాటు నుండి వచ్చేస్తున్నాయి అక్రమ సంబంధాలు, అఫైర్లు అదే డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి. అవును, మేమిద్దరం బాగానే ఉన్నాము. ఇంకా ఇద్దరిని మోసం చేసింది మేడం. ఎవరు? ఈ అబ్బాయి అబ్బాయా? ఆమెకి అలా అని చెప్పి నన్ను హాస్టల్ గా తీసుకెళ్లి వేరే రూమ్ తీసి పెట్టాడు. షిఫ్ట్లు చేస్తున్నాడు. ఇంకా ఇలా ట్విస్ట్ ఉంటుంది చూడు. పొద్దున్న అక్కడైతే నైట్ ఎక్కడ, నైట్ ఎక్కడ, అదే పొద్దున్న ఎక్కడైతే నైట్ అక్కడ. మేమిద్దరం రూమ్ లో ఉంటాం, నువ్వు వెళ్ళు అంటే నువ్వెందుకు వెళ్ళావు? ఇద్దరం ఉంటామని చెప్పలేదు. నువ్వు సెపరేట్గా ఉండు, నీ దగ్గరకు వస్తాను, ఆ అమ్మాయిని ఎడగొట్టేద్దామని నాకు చెప్పాడు. చాలా తెలివైన ప్లాన్ చేసి డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటారు. డివైడ్ అండ్ దంచి పాలసీ. అమ్మాయిని ఆఫీస్కి పంపి నా రూమ్కి నీతో కూడా ఫిజికల్ గా శారీరక వచ్చేసాడు రీడు. అంకుల్ రా, తోపు అంకుల్ రా. ఈ షో హిట్ అయిందంటే కారణమే అంకుల్. ఈ అమ్మాయితో కలిసేవాడు. ఆడొచ్చాడండి, గ్యాప్ సుజాత, నువ్వు ఎందుకు వచ్చావు ఈ రోజు ఇక్కడికి? అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ సార్, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్. అది ట్విస్ట్. లడ్డు కావాలా నాయన? మరో లడ్డు కావాలా నాయన? 2 లడ్డులు వస్తాయి బయటికి. చెప్పు, నువ్వు ఎంతమంది ప్రెగ్నెన్సీలు చేసుకుంటూ కూర్చున్నావు? ఏమంటే నాకు ఇష్టం మేడం. అరే ఇక్కడ చూడండి రా, ఈడు చెప్పేది పిలవట్టదు. ఎవరంటే ఇష్టం? ఏమంటే నాకు ఇష్టం మేడం. ఈవిడంటే ఇష్టం. మరి ఆవిడని ఎందుకు వేరే రూమ్ లో పెట్టి ప్రెగ్నెన్సీ చేశావు? అంటే ఈమెల్ల కొంచెం డిస్టర్బ్ అయినా మేడం. డిస్టర్బ్ అవ్వగానే అందరూ పోయినా. 6 నెలల్లో ఏం డిస్టర్బెంట్లు వచ్చినాయి అయ్యా? అరే డిస్ట్రిబ్యూట్లు అంట. కాదురా, ఒకటి చెప్పు. ఇప్పుడు ఆ అమ్మాయితో గొడవ అయింది అన్నాడు, డిస్టర్బ్ అయ్యారు అన్నాడు రా. జనరల్ గా అలా డిస్టర్బ్ అయితే ఏం చేస్తారా? నేను మందేస్తాను రా. లేదంటే మందే చిందేస్తారు, లేదంటే ఫ్రెండ్స్ తోటి అలా అలా. ఇదేంట్రా దాని మళ్ళీ అందులో ఒక అమ్మాయిని తీసుకొచ్చి సెటప్ చేశాడు. ఫ్రెండ్నే మళ్ళీ. ఇక్కడ ఏం జరిగింది అనుకుంటున్నావు? వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ లోకి దీన్ని మళ్ళీ తీసుకొచ్చి వీడు ఇంకా పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేసాడు. టోటల్లీ ఆడ డస్ట్బిన్ కడాడు. అటు తిరిగి విత్తనాలు వేసుకుంటూ వెళ్తాను. ఏమ్మా ఎందుకు తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ మీరు? అంటే తేనా బర్త్డేకి గిఫ్ట్ కావాలి అని అన్నాడు. అవుట్ బర్త్డే గిఫ్ట్ ఏందయ్యా ఇదేంటయ్యా ఇది అని చూస్తుండే ఆయన.
రే మైండ్ బ్లాక్ అరే. అయిపోయింది నాకైతే ఒక్క కాదు, దెబ్బకి. అరే నీ బర్త్డేకి ఎవరైనా ఏం గిఫ్ట్ కావాలని అడిగితే నువ్వేం చెప్తారా? నా బర్త్డే గిఫ్ట్ కొట్టేని మళ్ళీ వద్దులే ఇవన్నీ నువ్వు చెప్పు. కదా పోను వదిలే, నువ్వు వదిలే. అరే విక్కీ నువ్వురా? నాకు వాచ్, షర్ట్, మంచి ప్యాంట్, షూ కావాలంట. నాకైతే బయటకి తీసుకెళ్లి కేక్ కట్ చేయించుకొని Chill అవుతాం. పాలకి బిర్యానీ చిల్లు. ఇది ఇదేట్రా కొడుకుల్ని కూతుర్ని అడుగుతున్నాడు. బర్త్డే కొడుకు కూతురు కావాలడికి. అది ఎవడైతే కడుపు చేశాడు, మీ అమ్మ నిన్ను నీ కోసం కనలేదురా, జనం కోసం కంది. ఎంతమంది కంటావు కను. బేబీ ఎందుకు? బర్త్డే గిఫ్ట్ నీకు బేబీ ఎందుకు? ఈయన మళ్ళీ కూర్చు కూర్చున్నాడు చూడు. ఆ కంకులు కావడే పాలించు. అమ్మో. ఉంచుకోండి. పెళ్లి చేసుకుంటూ వస్తారు కదా. ఒక పిల్ల పంది పిల్ల అది పెంచుకోవటానికి. ఏమనుకుంటున్నారా? పంది పిల్ల అంట. ఆడవాళ్ళ కనుకుంటున్నారా నీకు? గా అడిగాను కానీ తను ఇవ్వకపోవటం వల్ల నిన్ను ప్రెగ్నెంట్ చేయడానికి వచ్చానని చెప్పాడా? నాకు చెప్పలే. నీకు బర్త్డే గిఫ్టేనా? కమ్మది. మార్చండి రా, రేజర్ మార్చండి రా. నీకు కూడా బర్త్డే గిఫ్టేనా అంట. బర్త్డే గిఫ్ట్ సార్. అలానే సేమ్ స్టోరీ నాకు చెప్పాడు. నువ్వు కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యావు. ఫాస్ట్ గా దోరోటి బనావరే, దోరోటి. ఫాస్ట్ గా ఎక్కడ రోటీ? నైట్ షిఫ్ట్ లో రోటీ సరిపోయింది. స్పెషల్. అక్కడ బర్త్డే గిఫ్ట్ అడిగాడు, నీకేమొచ్చి ప్రెగ్నెంట్ అవుతే మ్యారేజ్ కి కండిషన్ పెట్టాడు. నైస్ రియాక్షన్ ఆంటీకి మాత్రం మధ్యలో. మనలాగే చదువుకున్న మీరే ఇంత తప్పులు చేస్తే కనుక ఇంకా సమాజం ఏమైపోతుంది? మరి వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళేం చెప్తున్నారా సమాజానికి? తప్పులు చేయలేదు అంకుల్. ఉర్ర మీద సొల్లుగాడు వేరే నీట్ గా పేపర్ మీద స్క్రిప్ట్ రాసి ముగ్గురు తీసుకొచ్చి ముగ్గురు నేర్చుకొని పేరెంట్ చేసేసి సొల్లుగాడు మళ్ళీ చదువుకోండి మీరు ఎలా చేస్తే ఏమవుద్దమ్మా. మెసేజ్లు ఎత్తానండి. ఇదే విషయం మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు చూడరా వాళ్ళ పేరెంట్స్. అరే నాకు ఒకటి అర్థం కాదురా. అరే మరి ఆ మాత్రం తెలియకుండా ఉంటారా జనాలు చూసేటోళ్ళు? వీళ్ళందరూ ఆర్టిస్టులు కదరా, తెలియదులే. పరకాయ అది అది ఒప్పుకోరు. ఒకటే కాదు, తల్లిదండ్రులకు చెప్పటాలు కూడా అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ఈ ప్రోగ్రామ్ యొక్క నీతి. చేసే ముందు అంకుల్ ప్రాస చెప్పాలి, ముగ్గురికి చెప్పాలి. లెట్ యువర్ పేరెంట్స్ డిసైడ్. లెట్ దెం నో అంకుల్, లెట్ దెం నో. లెట్ దెం పేరెంట్స్ డిసైడ్. రేపొద్దు పిల్లల్ని కానీ మోసుకొస్తారా ఏంటో. నెక్స్ట్ ఎపిసోడ్స్ అయ్యాయి కదా మీవి. అలాంటి కూడా తీసుకొచ్చారు కదా, ఏం పెద్ద పద్ధం కాదా? అంటే మీరు మాకు ఆంటీ మనకి క్లిక్ బైట్స్ ఇస్తుంది, సీజన్ 2 అలా స్టార్ట్ చేస్తాము అని. ఓకే ఆంటీ, డీప్ కండోలెన్స్. బర్త్డే గిఫ్ట్ గా షికార్లకు అడుగుతారా? మనం కూడా అడుగుదామా బర్త్డే గిఫ్ట్ కింద? వద్దులే. ముందు ఉండాలి కదా బుద్ధి. అలా బుద్ధి ఉన్న వాళ్ళే మీ షోకి రావట్లేదు. అలా బుద్ధి లేని వాళ్ళే మీరు షోకి తీసుకొచ్చి చేత యాక్ట్ చేపించి మంచిగా ప్రోమోలు కట్ చేసి బాబు ఇంకా జీవితాంతం వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేయాలనుకోవట్లేదా? చచ్చిపోతారని మీ తల్లిదండ్రులు అలా పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో పెట్టేసి నువ్వు ఒక్కడే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నావా? అక్కడ వేరే పెళ్లి చేస్తే అక్కడ చేసుకుందాం అనుకుంటున్నావు. మంచి ఐడియా ఇచ్చారు అంకుల్. అరే ఎవడైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి రా అని చెప్పే బదులు వీడు ఏం చేస్తున్నాడు, ఇంకా 10 రకాలుగా చెయ్యండి రా తప్పులు అని చెప్తున్నాడు. ప్రేమించుకున్నాం కదా సార్, అందుకనే అరే ప్రేమించుకుంటే నీ పర్సనల్ తల్లి ప్రెగ్నెన్సీ ఎందుకు తీసుకొచ్చావు? అది కూడా పర్సనలే కదా. సాయి, సుజాత, పూజ ఏం అడిగినా ఇదే మాట. కానీ పేర్లు కూడా చెప్తారు వాళ్ళు. మళ్ళీ సాయి, తీసుకున్నారు, సుజాత, సీనియర్ పూజ. ఆ పేరు తెలియకుండా ఆలోచిస్తారు. మరి ఇవన్నీ చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారా? పేరెంట్స్ చెప్పాలా అని అడుగుతున్నారు, వాళ్ళేమో వద్దు సార్ అంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ పేర్లు కూడా చెప్పేశారు, వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారో కూడా చెప్పేశారు. ఆ మాత్రం తెలియదారా చూసిన వాళ్ళకి? మరి ఇందాక నేను అదే కదరా అంటున్నాను. గైస్ ఇదంతా స్క్రిప్టెడ్, మీరు పెద్దగా చూసి ఫీల్ అయిపోకండి. అంటే ఎవరనుకో స్క్రిప్టెడ్ కాదంటే ఈ స్క్రిప్టెడ్ కాదంటే ఆ అంకుల్ ని మా కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయమని చెప్పండి, అప్పుడు నమ్ముతాం. మీ అమ్మని పిలిపించారు మా షో వాళ్ళు తెలుసా? ఇది ట్విస్ట్ లాగా దేగే. వాళ్ళ అమ్మని పిలిపించారు. ఎంత మారి ఒక రాడ్ వాళ్ళ టేబుల్ రాడ్ పిలిపించారు. పక్కన పెట్టు. నేను సరదాగా ఇలా తీసి హలో అమ్మ అని అందాం అనుకున్నాను. నేను ఇలాగా మీ అమ్మ ఇక్కడ ఉందా, నేను వెళ్ళిపోయాను. పెట్టరా మాయా. ఇద్దరిని మోసం చేశాడు, ఇద్దరిని లవ్ చేశాడు. ఆయనకి ఇద్దరు కావాలి. ఇద్దరిని ఇచ్చేంత స్టేజ్ కాదు మాది. పిలిపించండి. ఆయనకి ఇద్దరు చెప్పండి. ఇంకా ఆ సినిమా టైటిల్ కూడా చెప్పండి, ఆయనకి ఇద్దరు అని. ఈవిడికి ఏమో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఏం మాట్లాడుతుందా అనే నా లోపల కుతూహలం వచ్చేస్తుంది నాకు. సైదమ్మ గారు రండి. మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? అమ్మ నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచామో తెలుసా? పోరా ఆవిడ. ఈవిడేమో అరే నాకు తెలియదండి.
నాకు తెలియదండి. వన్ మోర్ థింగ్ సారీ టు కట్. ఇప్పుడు ఎవరో తెలీదు, ముక్కు మొగం తెలీదు, వాళ్ళు ఎవరో వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, అసలు మీ ఓడు ఏం చేశాడో తెలుసా అని అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ మన మమ్మీలు అయితే ఫస్టే అసలు మనం ఏం చేసాం కూడా కనుక్కోరు. పళ్ళు మన మూతి మీద. అరే అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? షోకి తీసుకెళ్తున్నారు, దేనికి తీసుకెళ్తున్నారు? ఏమి చెప్పకుండా తీసుకొచ్చుతారా? ఇన్ని కెమెరా మన మమ్మీ గురించి పక్కన పెట్టు, మనల్ని అలా పెంచరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సింపతి కార్డ్ ప్లే చేస్తుంది అంతే. తెలవదండి చెక్ ఇస్తానమ్మా, తెలుసండి ఇస్తానన్నారండి, 5,000 గంట కూర్చుంటే తొలి మాట్లాడతారు అలా కూడా. తెలియదు కదా ఏం జరిగిందో స్టోరీ చెప్తాం. నీకు ఇక్కడ దాకా వచ్చేదాకా ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు టెన్షన్ పడతావు, ఏం జరిగిందా అని చెప్పి నువ్వు టెన్షన్ పడతావని మా వాళ్ళు ఏం చెప్పలే. మనకు ఆన్సర్ ఇచ్చారా? టెన్షన్ పడతారని ఏమీ చెప్పకుండా పంచాయతీకి తీసుకొస్తారా? పంచాయతీకి అమ్మా అప్పుడు ఇంకా ఎక్కువ టెన్షన్ పడతారు, ఏం చెప్పకుండా తీసుకొస్తారు. అదే కదా, ఇంకా నోట్లో అదే. అబ్బాయి ఒక అమ్మాయికి 4 నెలలు, ఒక అమ్మాయికి 3 నెలలు. ఆవిడ చెప్పడం పక్కన పెట్టి నేను చెప్తాను వాళ్ళ అమ్మగారికి. ఆపరా చెప్పరా ఆంటీ గారు, సింపుల్, మీ అబ్బాయి ఒకే దొండకాయతో 2 కూర వండి సెట్టండి. తప్పు కదా, చాలా తప్పు, చాలా అంటే చాలా తప్పు. ఎందుకు మిమ్మల్ని పిలిపించామంటే ఇక్కడ నుంచి మేము పంపించినా కూడా వాళ్ళ ఊర్లోకి వచ్చి ఏమైందిరా? ఇప్పుడు దాకా పంచాయతీలు చేయమన్నా ఇప్పటి వరకు చేసింది ఏంటి అక్క? వీళ్ళ ముగ్గురు భాగవతాలు ఊరంతా తెలియాలి, వీళ్ళ పరువు అక్కడ పోవాల్సిందే. స్క్రిప్ట్ లో చిన్న మెలిక అదేరా మాయ. లాస్ట్ కి ఆడియన్స్ వదిలేశారు, అది ఏం జరిగిద్దా వాళ్ళ ఊర్లో జరుగుతుందిలే అని చెప్పి ఒక ఆడియన్స్ వదిలేశారు. ఆడియన్స్ వీళ్ళు ఇవ్వలేక దెన్ ఇంత తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టి ఇదంతా జనాలకి చూపించి ఇప్పుడేమో ఆడియన్స్ వదిలేస్తారా? సిగ్గుండాలరా ఇంకెందుకు తీసుకొచ్చారు అలాంటప్పుడు వాళ్ళని? పాపం ఉంటారు కదా తెలియని వాళ్ళు, ఇవన్నీ నిజం అనుకొని చూస్తారు, వాళ్ళకి బుర్రపాడైపోద్ది. పోలీస్ స్టేషన్కే తీసుకెళ్తారో, గ్రామ పెద్దల దగ్గరికి తీసుకెళ్తారో, వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ అందరు మీరంతా కూర్చొని మాట్లాడుకుంటారు, ఫైనల్ చేసుకోండి అమ్మ. ఎందుకు ఇలా చేసావు? అలా అమ్మ ఏనా స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? అలాగే అడుగుతుంది. చెప్పు. మీరు ఎట్లా అంటే అది శిరీష ఉన్ను రమ్య దగ్గర చిన్న ట్యూషన్ చేసుకొని వచ్చానమ్మి అని చెప్తాను. ఇది నైట్ స్టడీస్ రా, చాలేదు మీకు కూడా తగ్గ పనిష్మెంట్ ఊళ్ళోనే జరిగింది. మనకే వదిలేసారు, ఇంకేం ఏం చెప్తాను దీనికి? నవ్వుకోవడం తప్ప. ఒక చిన్నది మీరు ఆలోచిస్తే చాలా క్యాజువల్ గా ఇదేది నిజం కాదు, ఇదంతా స్క్రిప్టెడ్ అని చెప్పి మనకి చాలా క్లియర్ గా అర్థమైపోద్ది. అంతే. ఓకే వదిలే, క్రింజ్ కోసం వదిలే. గైస్ మేము వీడియోస్ చేస్తున్నప్పుడు సడన్ గా ఒక కామెంట్ చూసి లైక్ వి జస్ట్ వాంటెడ్ టు రియాక్ట్ ఆ సపోర్ట్ కి. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఎప్పుడు ఇలా జరగలేదు, సో వీ వర్ వెరీ ఓవర్వెల్మ్డ్ విత్ దట్ టైప్ ఆఫ్ కామెంట్. చాలా నచ్చింది. మౌనిక యూట్యూబర్ అంట. థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్ చూసాక మాకు చాలా లైక్ ఇంకా ఎనర్జీ బూస్టప్ అవుతుంది. గైజ్ అలాంటి కామెంట్స్ మీరు కూడా మీకు నచ్చితేనే, మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయట్లేదు, మీకు నచ్చితేనే చేయండి, ఓకేనా? మీకు ఇంతవరకు చూసుంటే కనుక మీకు నచ్చిన ఏదో ఒక పార్ట్ గురించి లేకపోతే మా రియాక్షన్ గురించి మీకు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. అలాగే షేర్ కూడా చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. నాకు కూడా ఎవడో వై ఇస్ యువర్ ఫేస్ లైక్ దట్ అని పెట్టాడు, మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. ఈ వీడియో అంతా చూసి నవ్వుకుంటే గనక ఒక లైక్ వేసుకోమా. డూ సబ్స్క్రైబ్ టు